మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ. తెలంగాణ కోర్టు కేసు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం. అది నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్ ఈసీ ఆఫీస్ ఎదుట ధర్నా. కాంగ్రెస్ నేతల లీక్ ఇచ్చారు అంటున్నారు మంత్రి కైలాష్. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తెలంగాణ కోర్టులో ఉన్న క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో దాచారని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది బీజేపీ సీటు చోరీ సీఎం రేవంత్ రెడ్డి అంటున్న వ్యాఖ్యలు. మరి ఎందుకు సీటు చోరీ మీకు తెలియదా? ఏమైంది తెలియకుండా? పాపం ఎందుకు ఏమని ఇట్లా చేస్తున్నారు? నాకు కాంగ్రెస్లో నచ్చిందంటే ఆమె ఒక్కతేనే, సింపుల్ సిటీకి మారిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి చేసిందేమో అనిపిస్తుంది నాకు. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ సీటుకు దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి అరవింద్ తిరస్కరించారు. తెలంగాణలో ఆమెపై నమోదైన కేసు వివరాలను ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ అఫిడవిట్లో దాచారంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసు వివరాలు వెల్లడించాల్సిందేనని బీజేపీ లాయర్ సంకేత్ గుప్తా, మంత్రి రాకేష్ సింగ్ వాదించగా నటరాజన్కు వచ్చింది కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమేనని, పోలీస్ కేసు కానందున చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ చౌదర్ కౌంటర్ చేశారు. హైదరాబాద్లోని 4వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లో 2025లో దాఖలైన ఓ ప్రైవేట్ కంప్లైంట్లో రెస్పాండెంట్గా మీనాక్షి నటరాజన్ పేరుంది. తార్నాక మాజీ మున్సిపల్ కార్పొరేటర్ ఈ ఫిర్యాదు చేసినట్టు, అందులో మీనాక్షితో పాటు మరో 6 కాంగ్రెస్ నేతల పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ రాజ్యసభ సీటుకు నామినేషన్ గడువు 8వ తేదీతో ముగిసిపోవడంతో కాంగ్రెస్ మరో అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం లేకుండా పోయింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు అటు బీజేపీ ఇటు ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఈసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నేతల నుంచి మెమోరాండం స్వీకరించిన ఈసీ సదరు రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ కోరుతామని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా నేడు మధ్యాహ్నం ఈసీ అధికారులు కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. అది కేసు కాదు, కేవలం నోటీసు మాత్రమే. మరి కేవలం నోటీస్ అయితే అంత వేధించి ఇబ్బంది పెట్టడానికి ఏముందే? కాంగ్రెస్లో నచ్చిన లీడర్ అంటే ఆమె ఒక్కతే అనిపిస్తుంది నాకు. సింపుల్ సిటీకి మారిపోయారు. ఆమె పైన కూడా కుట్రలా బీజేపీ. కాంగ్రెస్ నేతల నుంచే హెల్ప్ అంటున్నారు మధ్యప్రదేశ్ మంత్రి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ కావడానికి కారణమైన కీలక ఆధారాలను కాంగ్రెస్ నేతలు తమకు లీక్ చేశారంటూ మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ బాంబు పేల్చారు. మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా మాకు ఆధారాలు ఎవరిచ్చారో తెలుసా? ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ మాకు తెలంగాణ నుంచి ఆ కేసు కాగితాలు వచ్చాయి. కాంగ్రెస్ సొంత మనుషులే మాకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితి ఏంటో మీకు అర్థం చేసుకోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. 3 సీట్లు బీజేపీకేనా? జూన్ 18న జరగబోయే 3 రాజ్యసభ స్థానాల నెంబర్ గేమ్ను పరిశీలిస్తే 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ బలంతో మొదటి 2 స్థానాలు తరుణ్ చుగ్, రాజ్నీష్ అగర్వాల్ సులభంగా గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి రేసులో లేకపోవడంతో బీజేపీ 3వ స్థానాన్ని కూడా ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నిజంగా షోకాజ్ నోటీస్ వస్తే అది కేసు ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. కేసు ఫైల్ అవుతే, ఎఫ్ఐఆర్ నెంబర్ ఫైల్ అయితే దానికి పెట్టిన అందం ఉంటుంది. ఎంతోమంది లీడర్ల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. రేవంత్ రెడ్డి పడినోడు వాడు కంప్లైంట్ చేస్తాడు, వాడు పడినోడు వీడి కంప్లైంట్ చేస్తాడు. ఇదేమీ చర్చలు దిక్కుమలే పాపం. మీనాక్షి నటరాజన్ మీరు వేరేటోళ్ళని చేసిందంటే అది వేరే. మీనాక్షి నటరాజన్ చేస్తే మాత్రం గలీజ్ అనిపిస్తుంది నాకే. ఇదేం పాడు